అనకాపల్లి జిల్లా దొండపూడి చెక్పోస్ట్ వద్ద పోలీసులు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి తెలిపారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా అవుతున్నట్లు కొత్తకోట పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున దొండపూడి చెక్పోస్ట్ వద్ద కళ్యాణపులోవా రిజర్వాయర్ నుంచి వచ్చే దారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. పల్లి డిస్ట్రిక్ట్లో శ్రీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య విస్తృతంగా వెహికల్ చెక్కింగ్స్ అనేవి చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు రీసెంట్గా 9th ఈ దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర ఒక 110 kgs ఆఫ్ గాంజా దొరకటం జరిగింది. ఆ గాంజాతో పాటు ఒక 3 Android ఫోన్స్, క్యాష్ వర్త్ 4050 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయికి వాళ్ళు వచ్చేసి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్నారు. వర్త్ 2,50,000 వాళ్ళు కొన్నప్పుడు. ఇది అమ్మేటప్పుడు రౌండ్ 11 lakhs వరకు వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలుగుతారు. దీనికి వచ్చేసి వయా చాజంగి చింతపూడి లైన్లో నుంచి వచ్చి వాడు ట్రావెల్ చేస్తూ బుసికొండ హిల్ ట్రాక్స్ నుంచి వస్తూ ఉంటే మనకి దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నాం. వీ హ్యావ్ వాట్ క్రెడిబుల్ ఇన్ఫార్మర్స్, సో వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎక్యూజ్డ్ వచ్చేసి 8,000 per kg అమ్ముదామని ప్లాన్ చేసుకున్నాడు రిటైల్లో. A1 ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మనం ఈ రోజున ముగ్గురు ఎక్యూజ్డ్ని క్యాచ్ చేయడం జరిగింది. A1 ఎవరైతే ఉన్నాడో అతను కేరళ పర్సన్, A2 అండ్ A3 కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు ఒక స్విఫ్ట్ కార్లో ఈ సరుకు తీసుకొస్తుంటే మనం వెహికల్ చెకింగ్ చేసి విత్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేసాం. అండ్ దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ ద చెక్ పోస్ట్స్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవెన్ ఫుట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ త్రూ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్, ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్సే కాదు, వీఆర్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ ఆల్సో, త్రూ విచ్ మేము డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. ఈ సమయంలో అటుగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 110 కిలోల గంజాయి లభ్యమైంది. కారులో ఉన్న కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాకు చెందిన ఒకరు, కర్ణాటక రాష్ట్రం పుత్తూరు ఉపజిల్లాకు చెందిన 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో ఒక వ్యక్తికి 2.5 లక్షలు చెల్లించి గంజాయి కొనుగోలు చేసినట్టు వారు చెప్పారు. గంజాయిని తాజంగి బుసలికోట మీదుగా కూలీల సాయంతో కళ్యాణపులోవా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో తరలిస్తుండగా దొండపూడి చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.